గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో హైరిన్ గ్లోబల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు అయితే చదువుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇక్కడ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు కాబట్టి అప్లై నౌ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడైతే 3 ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్కమ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అసలు ఎగ్జామ్లో మనం ఏం వర్క్ చేస్తాం అనేసి సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి డెమో వర్క్, మీకైతే నేను చూపిస్తాను. శాంపిల్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయడమే. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు జిప్ ఫైల్ అనేసి. ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఏ టైంలో కూడా మనం దీన్ని అప్లై చేసుకుని మనమైతే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇందులో అయితే 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ది అయితే ఫ్రీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ త్రూ సర్టిఫికేట్. ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి కొన్ని అవసరం అనమాట. సో ఫస్ట్ మనకి 4 టైప్స్ సర్టిఫికేట్స్ అయితే మనకి ఇంపార్టెంట్. సో అందులో typing.com, typingtest.com, సో మిగతా 2 కూడా. సో 80% అక్యూరసీ అయితే మనకి ఉండాలి టైపింగ్లో, లేకపోతే మాత్రం కష్టం అనమాట రావడం. సో ఇదైతే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా ఇచ్చారు వాళ్ళు హౌ టు వర్క్ అనేసి. సెకండ్ వచ్చేసి మనం అయితే మనీ అనేది పే చేయాలన్నమాట. సో అప్లై ఫర్ ఎగ్జామ్ విత్ ఎగ్జామ్ ఫీజ్. ఇక్కడ వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. అదేం పెద్ద కష్టంగా ఉండదు, ఫోన్లో కూడా చేయొచ్చు అనమాట. జస్ట్ ఓన్లీ టైపింగ్ మాత్రమే. ఇదైతే ఎగ్జామ్ ఫీ అనమాట. ఇప్పుడు కింద స్క్రోల్ చేశాక మీరు చూసినట్లయితే ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ అనేసి ఉన్నాయి. మీరు దానిపై క్లిక్ చేసి ఇక్కడైతే చూడొచ్చు అనమాట. 2025 అయితే చూపిస్తున్నాను, ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ అయితే మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇవాళ ఫోన్ నెంబర్స్, ఇంకా ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్ అనేసి చూడండి. మీరు ఎంత చేసుకుంటే అంత మనీ కూడా మీకు వస్తుందన్నమాట. జస్ట్ ఓన్లీ టైపింగ్ మాత్రమే, ఫోన్ ఉంటే సరిపోతుంది. డెమోకి అయితే నేను ఒకటి అప్లై చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు అయితే ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు నోట్ కూడా ఇచ్చారు. మీ కాలేజ్వి కానీ వేరే ఎటువంటివి అవసరం లేదు. ఒకవేళ మీరు సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకైతే సంబంధం లేదనమాట. అవి ఏమైనా మిస్యూజ్ అవుతాయి. ఇక్కడ మీరైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదవచ్చు అనమాట. ఈ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం మీకు ఓకే. ఈ typing.com ఇవి అయితే మెయిన్ అనమాట. ఇక్కడ చూడండి సబ్మిట్ అనేసి వచ్చింది నోట్ దగ్గర. ఫస్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ సర్ నేమ్, నెక్స్ట్ మీ జెండర్ ఏంటి, మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా సరే, మీ ఫోన్ నెంబర్ ఫస్ట్ అయితే 91 అనేసి ఎంటర్ చేసి తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ లైన్ 1 అంటే మీ హోమ్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి సిటీ అనమాట, మీరు ఏ సిటీలో ఉంటున్నారు అనేసి. నెక్స్ట్ స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ. సో ఇక్కడ అప్లై నౌ అంటే వచ్చేస్తుంది. ఇక్కడ అప్రూవల్ కోడ్ టు జాయిన్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. ఇక్కడైతే ఒక అప్రూవల్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది అప్రూవల్ కోడ్ ఫిల్ చేశాక ఇవన్నీ సబ్మిట్ చేశాక మీరైతే అప్లై నౌ అని కొడితే అప్లై నౌ అనేది అయిపోతుంది అనమాట.